సుశీలాదేవి డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, విజయలక్ష్మి విజయకృష్ణన్ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్. వీళ్ళు బాగా పనిచేసి ₹1 కోటి ఫస్ట్ ప్రైజ్ సంపాదించారు. వాళ్ళను కూడా మీరు అభినందించండి. మీరు ప్రైజులు తేలేకపోయినా తెచ్చేవాళ్ళని అభినందిస్తే ఎక్కువ ప్రైజులు వచ్చే అవకాశం ఉంటుంది. 3వ అవార్డు మీరు చూస్తే పేదరిక నిర్మూలన కోసం వాళ్లకు లైవ్లీహుడ్ పెంచడం కోసం పనిచేశారు. ఇది కాజీపేట, కడప జిల్లా, చీములపల్లి. 2వ ప్రైజ్ వచ్చింది, 75 లక్షలు వచ్చాయి. రాజ్యలక్ష్మి శివకుమార్ కూడా వాళ్ళని కూడా అభినందించాలి ఈ టీంని. 4వ ప్రైజ్ చూస్తే సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ పంచాయతీ. ఇది గుండమల, ప్రకాశం జిల్లా, వెంకటేశ్వరరావు, లావణ్య. ఒకరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్, రెండవ మండల పంచాయతీ ఆఫీసర్. 3వ ప్రైజ్ వచ్చింది, 50 లక్షలు వచ్చింది. ఇంకొక పక్కన నా నియోజకవర్గం కుప్పం నియోజకవర్గం ఒక మండలానికి 3rd ప్రైజ్ వచ్చింది. బాగా చేశారు మండలం అంతా కలిసి. దీనికి సుధాకర్ రావు అనే డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసరు, వెంకటేశ్వర్లు మండల పరిషత్ ఆఫీసరు ఇద్దరు కలిపి 3వ ప్రైజ్ తెప్పించి ₹1,50,00,000 డబ్బులు కూడా సంపాదించగలిగారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మా ఊరు, నేను ఎప్పుడూ సంక్రాంతికి వెళ్తూ ఉంటాం. మా ఊర్లో చూస్తే క్లైమేట్ యాక్షన్ స్పెషల్ పంచాయతీ అవార్డు కింద కందులవారిపల్లి పంచాయతీ ఫస్ట్ ప్రైజు ₹1 కోటి వచ్చింది. సుశీలాదేవి, అదే మరి భానుతేజ్ జిల్లా పంచాయతీ ఆఫీసరు, ఇంకో పక్కన స్థానికంగా పంచాయతీ ఆఫీసర్ ఇద్దరికి వచ్చింది. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే పీకేఎన్ ఎస్ఎస్పి కింద ఒక జిల్లా, చిత్తూరు జిల్లాకి మొత్తం యూనిట్ అంతా బాగా పనిచేసిందని ₹1 కోటి వచ్చింది. అంటే రవికుమార్ నాయుడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జెడ్పీపీ, ఇంకో పక్క సుధాకర్ రావు డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, వాళ్ళకు కూడా ₹1 కోటి వచ్చింది. ఫైనల్గా మీరు చూస్తే ఈరోజు కాణిపాకం ఒక టెంపుల్ టౌన్ని ఆత్మ నిర్భర్ పంచాయతీ కింద స్పెషల్ అవార్డు వచ్చింది. 2వ అవార్డు వచ్చింది, 75 లక్షలు. సుధాకర్ రావు డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, ప్రమీల పంచాయతీ ఆఫీసర్. మొట్టమొదటిసారిగా నాకు, ఎందుకంటే నేను చేసిన పనికి కొంత ఫలితం వచ్చింది, దానికి నేను ఆనందపడుతున్నా. ఈసారి పంచాయతీరాజులో మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు నిర్వహించే ఈ శాఖలో ఇప్పుడు ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా మా కాంతిలాల్ కూడా ఇక్కడే ఉన్నాడు. వీళ్ళ ఆధ్వర్యంలో 8 అవార్డ్స్ వచ్చి దేశంలోనే నెంబర్ 1 స్థానంలో మనం నిలిచాం. దీనికి అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళని కూడా మీరు అభినందించాలి. ఎప్పుడు కూడా రాత్రింబగళ్ళు కష్టపడితే తప్ప మనం ఇవన్నీ చేయలేము. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇవన్నీ చేసిన తర్వాత ఇంకొక స్టెప్ ముందుకు వస్తున్నాం. స్వచ్ఛాంధ్రలో మరో అడుగు ముందుకేస్తున్నాం. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ఈరోజే ప్రారంభిస్తాం. అన్ని ప్రాంతాల్లో 4 రోజులు చేస్తాం, నెల రోజుల పాటు చేస్తాం. ప్రతిరోజు క్లీన్ డ్రైవ్ చేయాలి. కలెక్టర్ గారు నిద్రలేసి ఈ వారం నెలలో డిఫరెంట్ పంచాయతీలకి, మున్సిపాలిటీస్కి వెళ్ళాలి, నాయకత్వం ఇవ్వాలి. మంత్రులు కూడా వెళ్ళాలి, ఎమ్మెల్యేలు వెళ్ళాలి, ప్రజలు సహకరించాలి. 4 వారాలు చేసి నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి ముందుకు పోతున్నాం. ఇంకా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అవార్డ్స్ రావాలి. నాకు ఒక నమ్మకం ఉంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కూడా అన్ని మున్సిపాలిటీలో నెంబర్ 1గా ఆంధ్రప్రదేశే ఉంటాం, దాంట్లో అనుమానం లేదు. ఇంకొక పక్కన నెల రోజులు చేసే ఈ కార్యక్రమంలో ఈ రోజు 16 నుంచి 26, 23 వరకు రెడ్ ఎల్లో స్పాట్ విజిబుల్ క్లీన్నెస్ కనపడాలి. దీంట్లో కూడా ఒకసారి మీరు ఆలోచించండి.
ఒకప్పుడు మనం వేసేవాళ్ళం ఎల్లో వైట్ కానీ ఇవన్నీ మార్జిన్ రోడ్